లోని 16వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి అతికించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇక మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా దాంట్లో కల్పించినటువంటి పరిస్థితి. దాంట్లో క్లీన్ చేసుకునే వాళ్ళు కానీ, అన్నం వడ్డించే వాళ్ళు కానీ, సూపర్వైజర్స్ కానీ, అట్లాగా ఈ రాష్ట్రంలో ఎంతో మందికి మరి అప్పటి అన్నంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి. చాలా దుర్మార్గమైనటువంటి చట్టాన్ని దాన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేంటంటే మనందరి ఆస్తులు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మన ఆస్తులు లాగేసుకునేటువంటి పరిస్థితి. మన ఆస్తుల మీద మనకు అధికారాలు లేవు. మన భూమి మనది కాదు, చెప్పుకునే దిక్కు లేదు. వాళ్ళు వైసీపీ నాయకులందరూ కూడా ఒక్కొక్క బజార్ ఒక్కొక్కటి రాయించేసుకున్నా కూడా చెప్పుకోవడానికి దిక్కు లేని పరిస్థితి. కోర్టులకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తీసేసినటువంటి మాట. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దగ్గర 100 రోజుల పైన కోర్టులు బాయ్కాట్ చేసి